వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. యాసంగి సాగు కోసం నిజాం సాగర్ నీటి విడుదల. సంక్రాంతి నుండి రైతు భరోసా అందిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ. కాంగ్రెస్ పాలనలో తగ్గిన పండగల ప్రాముఖ్యత. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడేలా నడుచుకోవాలన్న ఎమ్మెల్సీ కవిత. జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన. పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల సూచన. రెంజల్లో దారుణం. మైనర్ బాలికపై అత్యాచార యత్నం. ఉద్రిక్త పరిస్థితుల మధ్య గ్రామం. హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల హామీలు ఏమయ్యాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఫైర్. నీటిని పొదుపుగా వాడుకొని పంటల సాగు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. సంక్రాంతికి రైతులకు రైతు భరోసా అందిస్తామని వెల్లడించారు. రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని వెల్లడించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగుకు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో నిజాం సాగర్ చేరుకున్నారు. అతిథి గృహం వద్ద పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని స్లూయిస్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పరిసరాలను మంత్రి పరిశీలించారు. ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని, దేశంలో రైతులు పండించిన సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే నిజాం సాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని, అటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిందని, 1.81 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు. గత హయాంలో నిర్మించిన కాళేశ్వరం ద్వారా నామమాత్రపు పంట సాగైతే దేవాదుల, కల్వకుంట్ల, నెట్టెంపాడు, భీమాదుల, కోయిలకుంట్ల ప్రాజెక్టులు నాశనం అయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం నుండి చుక్క నీటిని వాడుకోకుండా దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి పండించామని తెలిపారు. తమ సిద్ధాంతం ప్రకారం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. దీంతో పాటుగానే ఈసారి రైతులు పండించిన వరి పంట కొనుగోలులో ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకి 3 రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. గతంలో మాట ఇచ్చిన విధంగా సన్నాలు పండించిన రైతులకు 500 బోనస్ అందించామని తెలిపారు. సన్నాలకు బోనస్ కేవలం వానాకాలం పంటకు మాత్రమే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సన్నాలకు బోనస్ అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఇక నుండి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిజాం సాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, పంటలకు నీరు ఆన్ ఆఫ్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు. నాగమడుగు ప్రాజెక్టుకు తగినన్ని నిధులు ఇచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో పాటుగానే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం పెరిగితే తాము 10 నెలల కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామని, త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటుగానే ఇందిరమ్మ ఇండ్లు సర్వే ప్రారంభమైందని తెలిపారు. ఎవరేం విమర్శలు చేసినా ప్రజలు 5 ఏళ్ల పాటు ఆశీర్వదించారని, అప్పటి వరకు తాము ప్రజలకు సేవ అందిస్తామని తెలిపారు. ఏ సన్నాలు ఇచ్చినా మేము బోనస్ ఇస్తాం. కానీ మా సూచన రైతులకు ఏంటంటే, మీరు తెలంగాణ సోనా గానీ, పీపీటీ గానీ, హెచ్ఎంటీ వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు.
కొంత నాట్లు కూడా తొందరగా ఎక్కువని చెప్పి వారి సలహా చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ తో కొనుగోలు చేస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము. నిన్న మొన్న కట్టిన డ్యాములు ఇలా కూలిపోతున్నాయి. ఇది 1 ఏళ్ళు కట్టిన డ్యామ్ కూడా అట్టే ఉన్నది. అది మరి కట్టిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి. అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా టార్గెట్ మేము ముందు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము. ఒకటి, నీళ్లు పొదుపు చేసుకోవాలి. 2, ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ మంజీరా కింద నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా లెండీ స్కీమ్ తెలంగాణ మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ స్కీమ్ కాబట్టి నేను ఏకపక్షంగా హామీ ఇవ్వలేను. అయితే నేను ఆ స్కీమ్ గురించి మహారాష్ట్ర అధికారులను కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడము లేకపోతే నేను అక్కడ పోయి మాట్లాడడము చేసి అది ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. 10 నెలల్లో 55,000 గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది. అందులో 10 ఏళ్ల పాటు ఏమీ ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. డిఎస్సి హోల్డ్ చేసి 11,000 మంది టీచర్ రిక్రూట్ చేశారు. అంటే గవర్నమెంట్ లోనేమో ఉన్న వేకెన్సీస్ పూర్తి చేస్తాము, బార్ ఫుటింగ్ లో చేస్తాము. ఓకే, ప్రైవేట్ సెక్టర్ లో మరి ఐటీలో కానీ ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ మరొకటి కానీ పెట్టుబడులు ఆకర్షించి కొత్త కంపెనీలు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కొత్త ఐటీ కంపెనీస్, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి మా ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి, మన ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు పనిచేస్తూ మీరు చూస్తున్నారు. కొన్ని 10,000 కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయి, కొత్త కంపెనీలు వస్తాయి, ఉద్యోగాల పొజిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ మార్పు సరైన చర్య కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బతుకమ్మ, బోనాలు రాష్ట్ర పండుగలుగా జరపడానికి ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైనా ఉన్నాయా అన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం నాడు కేసీఆర్ వీటిని అమలుపరిచారన్నారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా, బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సమయంలో జీవోలు ఏమీ తేలేదన్నారు. రాష్ట్రంలో అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తూ బతుకమ్మకు మహిళలకు చీరల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ కు విందు, నూతన వస్త్రాలు అందించిన ఘనత ఉందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు లేవని, రంజాన్ తోఫా లేదని, క్రిస్మస్ కు విందు ఉండదని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందన్నారు. గాంధీ, సుభాష్, అంబేద్కర్ పలువురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు జీవోలు పాటించారా అని ప్రశ్నించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన బతుకమ్మను తెలంగాణ తల్లి నుండి దూరం చేశారన్నారు. దీనిపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తామన్నారు. మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం. రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము, మాకు సంబంధం లేదు, ఎవరు చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు? అంటే ఆంబోతులను వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని, నాయకులను వదిలిపెట్టినరా? ఇది వాళ్ళకి చెప్పాలి మీరు. ఎందుకంటే ఎటుపడితేటు మాట్లాడడం, ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగరులే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు. ఎందుకింత పొగరు? ఇట్లా ఉంటుందా? ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోనే అవసరం ఏముంది? ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంత పిరికితనం ఏంది? ముఖ్యమంత్రి గారు ఇవాళ
ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, వాళ్ళ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు, సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రెస్ మిత్రుడు పోస్ట్ పెట్టినా కూడా ఫోన్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది. మీకు తెలియదానే మీరు చూడలేదా ఎన్ని తిట్లు తిట్టిరు కేసీఆర్ గారు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం ప్రాజెక్టు స్థితిగతుల గురించి చర్చించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతులకు నీటిని అందించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శన సమీక్షా సమావేశానికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రికి నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మరియు టూరిజం శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం మరియు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 20-21-21A పూర్తి చేస్తే రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు 5,800 కోట్లతో మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రతిపాదించినారు. ఇప్పటికే దాదాపు 3,300 కోట్లు ఖర్చు పెట్టి 60% పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. మిగతా పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇవ్వవలసిందిగా మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యేగా వారికి సాధారణంగా స్వాగతం చెప్పడం జరిగింది. అట్లాగే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. ఆ రివ్యూ మీటింగ్లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ప్యాకేజ్ 20-21-21A ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1,05,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గానికి 80,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి, అట్లాగే కోరుట్ల నియోజకవర్గానికి 29,000 ఎకరాలు, మొత్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయినాయి, హెడ్వర్క్స్ పూర్తయినాయి, పంపోజులు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. కేవలం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లేస్తే మరి ఇమీడియట్గా 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కొద్దిగా ఆలస్యం తీసుకొని, కొద్దిగా టైం తీసుకొని 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ప్రాబ్లం వల్ల ఏంటంటే అది పైప్ లైన్ ప్రాజెక్ట్, అది పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే ఈ సీజన్లో ఆ పైపులు తవ్వటానికి రైతులు మా పంట నష్టపోతున్నది అని చెప్తా ఉన్నారు. కాబట్టి రైట్ ఆఫ్ వే ఒకటి, ఆ పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వగలిగితే ఇమీడియట్గా రైతులు ఆ పైప్ లైన్ లేపిస్తే ఇమీడియట్గా 1,15,000 ఎకరాలు, మరి వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలో 80,000, అట్లనే ఒక 29,000 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, 5,000 ఆర్మూర్ నియోజకవర్గంలో ఇమీడియట్గా ఇవ్వచ్చు. అది రిక్వెస్ట్ చేసినాం మేము, తప్పకుండా చేద్దామని చెప్పినారు మంత్రి గారు. అట్లనే బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఫత్తేపూర్, చిట్టాపూర్, సుర్బిరియాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 150 కోట్లతో మంజూరైంది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి అది పనులు మొదలైనవి, కానీ చాలా నత్తనడకన జరుగుతూ ఉన్నది. అది 9,700 ఎకరాలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది. మరి బాల్కొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6,000 చిల్లర ఎకరాలు దాంతో వస్తుంది. బాల్కొండ, చిట్టాపూరు, శ్రీరాంపూరు మా బాల్కొండ నియోజకవర్గంలో, ఫత్తేపూరు, సుర్బిరియాల్కి ఆర్మూర్ నియోజకవర్గంలో. దాన్ని కూడా వేగవంతం చేపియాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. అది కూడా చేపిస్తానని చెప్పి ఒప్పుకున్నారు మంత్రి గారు. అట్లనే చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించింది ఉందో దాని ముందు దాంట్లో సిమెంట్ పైప్ లైన్లు వాడినారు. సిమెంట్ పైపులు లీకేజ్ల ప్రాబ్లం అవుతూ ఉన్నది. లీకేజీలు కావడం మూలంగా చివరి మరి ఏదైతే చెరువు ఉన్నదో నర్సాపూర్ చెరువు నీళ్ళు అందట్లేదు. స్టేజ్ 2 అంటారు దాన్ని చౌట్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో. ఆ నర్సాపూర్ చెరువు దానిక నీళ్లు పోవాలి అని అంటే చెట్పల్లి దగ్గర దాని పంప్ హౌస్ ఉంది. అది లక్ష్మీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మీద పెట్టినారు, మెయిన్ సోర్స్ అది. ఆ పంప్ హౌస్ నుంచి నర్సాపూర్ దానిక పోవాలనంటే ఈ సిమెంట్ పైప్ లైన్లో లీకులు రావడం మూలంగా నీళ్లు పోవట్లేదు. కాబట్టి దాన్ని ఎంఎస్ పైప్ లైన్లుగా మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఒకటేసారి మార్చడానికి డబ్బులు ఎక్కువైతాయి అనుకుంటే దశల వారీగా మార్చండి. మొదలు ఫస్ట్ ఫేజ్ ఒక 17
రెంజిల్ మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రత్నావత్ రేడియా నాయక్ అనే వ్యక్తి 8 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నం చేయడంతో బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెంజిల్ మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కామంతో కళ్లు మూసుకుపోయిన రత్నావత్ రేడియా నాయక్ అనే వ్యక్తి 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం ఒడిగట్టాడు. అత్యాచార సంఘటనను చూసి తట్టుకోలేక రేడియా నాయక్ ను దేహశుద్ధి చేశారు కుటుంబ సభ్యులు. దెబ్బలు బలంగా తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేడియా నాయక్ మృతి చెందాడు. రేడియా నాయక్ చనిపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. దీంతో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. పోలీసుల పహారా మధ్య దర్శనమిచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు రోదనలు మిల్లంటాయి. దుకాణం సార్, ఇది మొత్తం సామాన్లు ఉన్నాయి సార్. దీంట్లో చాక్లెట్ ఇదే ఇల్లు అన్న టక్కరైంది పాపం ఆమె. మొన్న ఆమెనే చచ్చిపోతుండే. ఓయ్ మాటి చేయి भाई आगे जाओ आगे जाओ ఐదు మార్కుల్లో పోయినా నాకు కూడా తెలుసు అన్ని రూల్సే కానీ నేను ఆడదాకా నేను నడవలేను. చెప్పింది చూసింది చెప్తా. చెప్పు. ఇగో ఈడ ముందు మా ఆయన ఈడికెళ్ళి ఏమో గల్లా బట్టి ఏమో గుంజుకొచ్చిండ్రు. ఇద్దరు గుంజుకొచ్చి ఈడ కొట్టిండ్రు. ఈడ కొట్టి మళ్ళా ఆడ ఒకటి దెబ్బ కొట్టిండు. ఆడికెళ్ళి గుంజుకొని వెళ్ళండి తీసుకుపోయిండ్రు. తీసుకుపోతే నేను ఏడ నడుస్తా, నేను నడవరాకొచ్చింది. నేను ఈడ కూర్చుంటే నా కాలుతోని తన్నేసి గుంజుకపోయిండ్రు. నాకు ఆయన గుంజుకపోతే నేను నిన్న ఏడుస్తున్నా. ఆడ రోడ్డు మీద ఏమో కొడుతుండ్రు. అది గడ్డపారతోని అని మొత్తం కొడుతుండ్రు. ఆడవాళ్ళు మోగోళ్ళు అందరు కొడుతుండ్రు. ఏం చేస్తుండ్రు సార్ మీరు? మాతో పట్టులు కూర్చుండ్రు. మా నాయన ఏం చేస్తుండ్రు? అలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద 1,116 రూపాయలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని సంవత్సరం కాలం గడుస్తున్నా తులం బంగారానికి మోక్షం కలగలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు అడియాసలుగా మారుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు అన్నారు. కాంగ్రెస్ నాయకులు విజయోత్సవాల పేరుతో ప్రజాధనం వృధా చేయడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో తులం బంగారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని పేర్కొన్నారు. చెక్కుల జారీ విషయంలో కూడా జాప్యం జరుగుతుందని,
మిత్తికి తెచ్చిన డబ్బులకు సగం వడ్డీయే అయితే ప్రయోజనం ఉండదు అని అప్లై చేసుకున్న 2 నెలల కాల వ్యవధిలో చెక్కులు విడుదల చేయాలని ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తానన్నారు. అనంతరం సౌత్, నార్త్ జోన్లకు చెందిన 801 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు పలువురు పాల్గొన్నారు. जो आज के कल्याण लक्ष्मी कल्याण लक्ष्मी చెక్కులు పొందుతున్న మరియు शादी मुबारक के जो चेक आज आपको पहुंच रहे सभी को शुभाभिनंदन, सभी को मेरे तरफ से शुभाकांक्षలు తెలియజేస్తూ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు గతంలో కూడా నేను हमारे इंचार्ज मिनिस्टर जूपल्ली कृष्णाराव को और सीएम को लेटर लिखा, मगर अभी तक पहुंचाना है उनको, क्योंकि मिलना मुश्किल हो गया। मैं जाके दिल्ली में मोदी साहब को मिला, मगर इन्हें मिलने का मुश्किल हो गया मेरे। प्रोग्राम के ऊपर प्रोग्राम बहुत लगा ले रहे। 26 दिन का 1 साल का जो विजय उत्सव बना है 26 दिन, ऐसा उसके लिए मैं यही सबसे पहले यही चाह रहा हूँ कि कल्याण लक्ष्मी शादी मुबारक के चेक के 7 से 8 महीना 1 साल हो रहा है, जल्दी से जल्दी पहुँचे तो, क्योंकि गरीब लोग कुछ कर्जा करके ब्याज को लाके మిత్తిలు తీసుకొచ్చి మనము అమ్మాయి పెళ్లి చేస్తూ ఉన్నాం. కానీ చెక్కులు లేట్ రావడం వల్ల ఆ వచ్చే డబ్బులు చాలామందికి మిత్తిలకే పోతూ ఉన్నాయి. मैं जो मंडे से असेंबली चल रहा है उसमें मैं बात करने वाला हूँ. मैं क्वेश्चन आवर्स में भी ये कल्याण लक्ष्मी शादी मुबारक का क्वेश्चन आवर में लगाया. मैं ऑलरेडी गवर्नमेंट को मैं शामिल किया. जो 17 क्वेश्चन मेरा है ये भी उसमें शामिल है. जल्दी से जल्दी देना. और अभी साहब जो बोले रेवंत रेड्डी जी 1 साल पहले, अभी एक बार ही आपको 1 लाख मिल रहा है. नेक्स्ट मंथ से అంటే వచ్చే నెల నుండి ఏదైతే कांग्रेस गवर्नमेंट आने वाला है 1,16,000 के साथ 1 तुला देंगे बोल के उन्होंने पूरा बड़ा मीटिंग में शामिल उन्होंने अनाउंस करे. सर हम कई बार पूछ रहे और एमएम लीडरों से मैं ये सिफारिश करता हूँ कि अपने ओवैसी साहब को भी ये बार असेंबली में ये क्वेश्चन उठाने के लिए आप भी बताओ. मैं भी उनको मिलकर पर्सनल मिलकर मैं भी బహుజన లెఫ్ట్ పార్టీ మహాసభలను డిసెంబర్ 14-15 తేదీలలో నిర్వహిస్తున్నట్టు బీఎల్పీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత తెలిపారు. బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 14-15 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో జరుగుతున్నాయని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సభలకు తెలంగాణ జిల్లాల నుండి ముఖ్యమైన నాయకులు ప్రతినిధులుగా హాజరవుతారని సబ్బని లత తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫులే అంబేద్కర్ నగర్ లో మహాసభల పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. అనంతరం సబ్బని లత మాట్లాడుతూ 2018లో భారత ప్రధాన ఎన్నికల కమిషన్ ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలకు రైతు నాగలి గుర్తుపై పోటీ చేస్తుందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం సాధన లక్ష్యంగా పోటీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ నగర కమిటీ నాయకులు చంద్రగౌడ్, శాంతాబాయ్, జిజాబాయ్, ఆశాబాయ్, పద్మిని, వాగ్మారే, మౌనిక, వాణి, స్వాతి, రాధాబాయ్, ఉషా, కవితలతో పాటు ఫులే అంబేద్కర్ నగర్ బస్తీ ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14-15 మరి న్యూ అంబేద్కర్ భవన్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సభలకు అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం మరి వస్తూ ఉంది. దీంట్లో ఫస్ట్ 14వ తారీఖు నాడు మరి బహిరంగ సభ ఉంటుంది. 15వ తారీఖు నాడు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం, భవిష్యత్తు మరి తరానికి మనం ఉన్నటువంటి బడు బలహీన వర్గాలకు అట్లాగే బహుజనులకు రాజ్యాధికారం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి మరి కుట్రపూరితమైనటువంటి పాలకులలో మరి ఈ బహుజనులకు కూడా సమాన వాటాను, సమాన దమాషా ప్రకారంగా వీళ్ళందరూ కూడా చెందాలంటే మరి బహుజన రాజ్యాధికారం కావాలి. బహుజన రాజ్యాధికారంలో మరి ఉన్నటువంటి బహుజనులందరూ కూడా సమాన న్యాయం జరగాలని చెప్పేసి మరి ఈ మహాసభ తీర్మానించబోతా ఉంది. అందులో భాగంగా ఏదైతే
14-15 తేదీకి నాడు నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర మరి మహాసభలను ప్రతి ఒక్కరు కూడా శ్రేయోభిలాషులు కానీ, మిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి విజయవంతంగా దీన్ని మరి కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని లక్షలు దండుకుంటున్నారు. చరవాణిలో వచ్చిన సందేశాలను తెరిచి వీరి చేతిలో మోసపోతున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలో రోజుకో చోట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ చూస్తుండగా లాటరీ యాడ్ కనబడడంతో ఆ వ్యక్తి లింక్ ను క్లిక్ చేశాడు. దీంతో 60 లక్షల నగదు, 10 తులాల బంగారం లాటరీలో గెలుపొందారని అవతలి వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి తెలిపారు. ట్యాక్స్ల కోసం కొంత నగదును పంపాలంటూ అవతలి వ్యక్తులు నమ్మించారు. దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మి విడతల వారీగా కలిపి ఆన్లైన్ అకౌంట్ ద్వారా 7.20 లక్షలు బాధితుడు చెల్లించాడు. తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించి 1930 నంబర్కు ఫోన్ చేసి బాధితుడు ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు స్థానిక బిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్లు, మెసేజ్లు, వాట్సాప్ నంబర్లు, లింకుల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా లింకులు కానీ మెసేజ్లు కానీ పంపిస్తే ఓపెన్ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డు కాదు, పక్కా రిజిస్ట్రేషన్ ఫ్లాట్ అని స్థల యజమాని నగేష్ తెలిపారు. తమ స్థలంలో తాము పనులు జరిపిస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ స్థలానికి ఎమ్మెల్సీ కవితకు రామకిషన్ రావుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. బీఆర్కే అపార్ట్మెంట్ సభ్యులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ఉన్న ఆర్కే అపార్ట్మెంట్ రోడ్డు వివాదం సంబంధించి స్థలం రిజిస్ట్రేషన్ ఫ్లాట్ అని స్థల యజమాని కొండూరు నగేష్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్కేఆర్ అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్లు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. తన సొంత ఫ్లాట్ లో వాళ్లు రహదారిగా చిత్రీకరిస్తూ అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని అన్నారు. వివాదం చేస్తున్న దారిలో అది తన సొంత ఫ్లాట్ అని 2019 సర్వే నంబర్లో ఉన్న 20,035 గజాల ఫ్లాట్ తాను 2018లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని, తన సొంత ఫ్లాట్ అని అపార్ట్మెంట్ వాసులకు ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా తన స్థలం కబ్జా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలని దురుద్దేశంతో రాజకీయ రంగు పులుమాలని చూస్తున్నారని, దానిలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత, రామకిషన్ రావుల గురించి ప్రస్తావిస్తున్నారని, వారికి ఈ స్థలంతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తన వద్ద స్థలానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయని, మున్సిపల్ కార్పొరేషన్ లో ట్యాక్స్ సైతం చెల్లిస్తున్నానని, ఎవరు ఎప్పుడు అడిగినా అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 235 స్క్వేర్ పట్టుకోండి సార్, పట్టుకోండి. గోపి మీద నేను అంటే చేసిన దానికి గోపి మీద ఎఫ్ఐఆర్ చేసిన ఆయన చేసిన నా మీద చేస్తే ఆయన మీద నిన్న ఇచ్చిన నగేష్ కుమార్ మీ పేరు పోలీస్ స్టేషన్లో మీ పేరు కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కానీ మీ పేరు లేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లేకుండా మీరు వచ్చి పెడతారు. ఓకే, మీరు ఇచ్చిన సర్వే నెంబర్ ఎంత? మీరు 219. అపార్ట్మెంట్ సర్వే నెంబర్ ఎంత? అపార్ట్మెంట్ సర్వే నెంబర్ చెప్పండి. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి ఇద్దరు చెప్పాలి. డాక్యుమెంట్ లో ఉన్నదాని ప్రకారం, మీ దగ్గర ఉన్నదాని ప్రకారం మీకు ఐడియా ఉంటుంది కదా. సర్వే నెంబర్ నాకు ఇప్పుడు ఐడియా లేదు. డాక్యుమెంట్ 219 అనేది మీకు అఫీషియల్ మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకుని రిజిస్ట్రేషన్ దగ్గర ఆ నాలాలో ఉంది. నాలాలో ఉన్నది మీకు ఎవరు పడుతుంది? మీకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసింది? నాలా పైన ఉంది కదా స్థలం. ఓకే ఓకే, వాళ్ళ ఆఫీసర్లు చూసుకుంటారు. మాకు సంబంధం లేదు. అడిగే క్వశ్చన్ పడుతుంది. సంబంధం లేదు. దాటిన తర్వాత నాలా పక్కకే ఉంది సర్వే నెంబర్. ఆ గోపి అతని పైన బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది దాడికి పడిపోయారు కదా, వీడియోలు చూస్తున్నారు కావాలి. వాళ్ళు చూపించేటి మరి మీరు అసలు లేనేలేరు కదా సీన్లో. నుంచి 2 గంటల వరకు మళ్ళీ 2 గంటలకు రమ్మని తీసుకున్నాం. నిన్న కాకుండా మొన్న 10th రోజు చెప్తున్నారు. 10th రోజు ఎప్పుడు వచ్చారు? నేను 12 గంటల నుంచి అక్కడ ఉన్నా. నేను పని చేపిస్తున్నా. అప్పటికి వాళ్ళ అపార్ట్మెంట్ ఆడవాళ్ళు అందరూ వచ్చారు. ఆ గోపిని పిలిచిండ్రు. గోపిని పిలిచిన తర్వాత గోపి వచ్చి వల్గర్గా మాట్లాడేసరికి నేను వెళ్ళిపోయినా.
వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి పోయిన తర్వాత మళ్ళీ నాకు కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారంటే మళ్ళీ నేను వచ్చేసరికి నన్ను తోయడానికి తీయడానికి లంజా ఉడక అది అని చెప్పేసి మీకు వచ్చేసరికి మళ్ళీ నేను వెళ్ళిపోయాను. మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. ఇలా రామకిషన్ రావు గారి పాత్ర ఏంటి? రామకిషన్ రావు గారికి కానీ ఇది వాళ్ళు రాజకీయ రంగ కుటుంబాలను చూస్తున్నారు. రామకిషన్ రావు కానీ కవిత మేడంకు కానీ ఎవరికి ఈ ప్లాట్ గురించి కానీ వాళ్ళ పేరు మీద కానీ ఎటువంటి సంబంధము ఎటువంటి ఆధారాలు వాళ్ళకి సంబంధించింది కానీ కాదు. సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఆర్పీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల రవీందర్ మాధవ్ కోరారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. సమగ్ర శిక్షా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదన్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అనంతరం ఈ ధర్నా స్థలంలోనే భోజనాలు చేస్తూ వినూత్న నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. భావితరానికి బంగారు బాట వేసేది విద్య అయినప్పటికీ అదే శాఖలో పనిచేస్తున్న వీరికి కనీస ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. నిజ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 108 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని చెప్పారు. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించడమే కాకుండా 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 30 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేరుస్తానని గతంలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తాము ధర్నా చేస్తుండగా శిబిరం వద్దకు వచ్చి మద్దతు పలికి హామీ ఇచ్చారని, మీ సమస్యలు టీ తాగినంతలోపే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించినట్లు అయితే మునుముందు మా ధర్నాలు తీవ్రతరం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటి వరకు అనేక మార్లు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ హామీలు అమలు కాలేదని అన్నారు. వారి సమస్యలు తీరేంత వరకు శాంతియుత నిరసనలు, నిరవధిక సమ్మెలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి సిహెచ్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, ప్రధాన కార్యదర్శి భూపేందర్, ఉద్యోగులు ఎఫ్ నైజర్, గంగాధర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు పాల్. నేను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా గత 15 సంవత్సరాల నుండి నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ దినం మేము రోడ్డు మీదకి వచ్చి టెంట్లో కూర్చొని ఈ యొక్క సమ్మె చేయడానికి గల కారణం ముఖ్యంగా మరి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారే అని చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం మేము దీక్షలో కూర్చున్నప్పుడు ఆయన మరి మా యొక్క వరంగల్ మిత్రులతో కలిసి వారికి హామీ ఇచ్చినాడు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎంతో కాలం నుండి పనిచేస్తున్న నా దృష్టిలో ఉంది. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల నాకు అవగాహన ఉంది. మీ సమస్య పెద్ద సమస్య కాదు. మరి ఇప్పుడు ఉన్న ఈ యొక్క ప్రభుత్వం మిమ్మల్ని ఎంతగానో మోసం చేసింది. అదే మేము కనుక ప్రభుత్వంలోకి వస్తే 1 నెలలోపు మిమ్మల్ని మరి చర్చలకు పిలిచి మీరు టీ తాగే అంత లోపలనే మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరించి మీకు జీవో ఇచ్చి మిమ్మల్ని సగౌరవంగా పంపిస్తామని వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం చేసి ఇప్పటికీ సంవత్సరం దాటిపోతుంది. అయినప్పటికీ ఎటువంటి మరి వాగ్దానం కానీ ఆయన ఇచ్చిన మాటల గురించి కానీ ఎన్నడూ ఏ విషయంలోనూ ఆయన మరి గుర్తు చేసుకోకుండా మమ్మల్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయితే ఈ దినం మేము ఈ యొక్క పరిస్థితికి రావడానికి కారణం మాత్రము ముఖ్యమంత్రి గారు మీరే అని మరొకసారి ఈ సభాముఖంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నానయ్యా. మేము ఎంతో కాలం నుంచి చాలా కష్టపడి మరి ఉన్నత చదువులు చదివి అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి మరి పద్ధతి ప్రకారమే ఉద్యోగాల్లోకి వచ్చిన మాకు మరి గత 20 సంవత్సరాల నుండి, నేనైతే 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను, నాకంటే ముందు నుండి 20 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్న వారు ఉన్నారు. మరి చాలని జీతాలతో పనిచేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటారని ఆశతో మరొక్కసారి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి మా బాధల్ని చూడండి, మా గోడుని చూడండి, మా పనిని చూడండి. మరి ఎంతో
విలువైన ఈ విద్య రంగం మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని భావిస్తున్నాం. ఎంతోమంది నిరుపేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, మరి సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ వీళ్ళంతా కూడా ఈ కేజీబీలలో మరి స్కూళ్ళలో ఇతరితర హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. మీరు పరోక్షంగా మరి వారి చదువులకు ఆటంకం కలిగించే విధంగా మీరు చేసి ఉన్నారని మేము అనుకుంటున్నాం. కనుక ఉద్యోగుల సంఘంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలలో మరి మేము గత 6 రోజులుగా సమగ్ర శిక్ష కుటుంబం అంతా కూడా రోడెక్కి మరి రేవంత్ అన్న అప్పుడు టెంట్ వేసుకున్నప్పుడు మా టెంట్ కిందకి వచ్చి మీది ఛాయ్ తాగే లోపు మరి మీ యొక్క సమస్యలు మేము నెరవేరుస్తాం, సచివాలయానికి పిలుస్తామని చెప్పిండు. సచివాలయానికి పిలిచి 1 గంట లోపలనే ఛాయ్ తాగితే మీకు జీవో వచ్చేస్తుంది అని చెప్పి మరి మాకు హామీ ఇచ్చి వేయిండు. మరి ఛాయ్ తాగుడు సంవత్సరం పడుతున్నదా అన్న అని మరి నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మరి సంవత్సరం అవుతుందన్నా మీరు మాకు హామీ ఇచ్చి పోయి మరి ఈ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలా? మీరు మాట తప్పరని మాకు ప్రతిసారి తెలుసు. మరి మాట తప్పుతారా? సమగ్ర శిక్ష ఉద్యోగులకు మరి ఇచ్చిన ఈ మాటను నిలబెట్టుకుంటారా? మరి అప్పుడు మీరు ప్రభుత్వంలో లేనప్పుడు మా టెంట్ కిందికి మీరు వచ్చి మాకు ఇచ్చిన హామీని మరి ఎందుకు ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉండి నెరవేర్చలేకపోతున్నారు? మరి అప్పుడు మీరు విపక్షంలో ఉండి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ప్రభుత్వమే మీది కదా, మరి మీరెందుకు అది డిక్లరైజేషన్ చేయడానికి మీరెందుకు వెనుక వస్తున్నారు? ఖచ్చితంగా మీరు ఇచ్చిన మా హామీని నిలబెట్టుకోవాలా? లేకుంటే ఇంకా కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘంలో మేము ఇంకా కూడా నిరసనలు తెలుపుతాము. మరి మీరు అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ కేజీబీలో ఉన్న విద్యార్థులందరూ పేద విద్యార్థులు, వాళ్ళ విద్యలకు మీరు బాగా ద్రోహం చేస్తున్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరిచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మీ మెడలు వంచైనా బాజాబ్తా ఈసారి రెగ్యులరేషన్ చేయించుకునే బాధ్యత సమగ్ర శిక్ష కుటుంబం తీసుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మీరు వచ్చి స్వయాన హామీ ఇచ్చి మిమ్మల్ని దర్బారుగా కూర్చోబెడతామని ఇలా రోడ్డు మీద కూర్చోబెట్టి మీరు ఇవాళ దర్బారుగా ఛాయ్ తాపుతామని రోడ్ల మీద ఛాయ్ తాపుతా ఉన్నారు. రేపు మమ్మల్ని బిచ్చం అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. 129 మంది ప్రాణాలు పోతే మన్ను పోసేటువంటి ధైర్యము దమ్ము లేని ప్రభుత్వాలు ఎందుకు? ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని జిల్లాల డిఓలను డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇప్పటి వరకైనా మీకు మానవత్వం ఉన్నదా? ఏ జిల్లాలో అయినా చనిపోయిన సమగ్ర శిక్షా ఉద్యోగి దగ్గరికి వెళ్ళినవా, పరామర్శించినవా? అంత సోయి కూడా లేదు ఈ డిపార్ట్మెంట్ కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన ఉద్యోగులని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. తెలంగాణలో జూన్ 30న 60 సంవత్సరాల పేరు పైన 70 ఏళ్ళు నిండినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యపు శాఖ ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరే కదా ఈ శాఖకు మంత్రి, మీరే కదా ఈ శాఖకు నేనే ఫుల్ టైం మినిస్టర్ అని చెప్పుకున్నారు కదా, ఎటువైండు? ఏడ ఉన్నారు? స్పందించే సోయి కూడా లేదా మీకు? మీ అధికారులు మాట్లాడుతూ ఉంటారు, 10% పెంచుతాం, మీకు ఏదో సెలవులు ఇస్తాం, లేదంటే ఏడాదికో 10% ఇస్తాం. మేము బిచ్చమేస్తున్నారా? ఏమైనా బిచ్చమేస్తున్నారా? 3 లక్షల బడ్జెట్ ఉంటే బడ్జెట్ లేదని ఎట్లా అంటారండి? పెట్టకండి, అసెంబ్లీలో బడ్జెట్ బంద్ చేయండి. మా సమగ్ర శిక్షది 7,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ని మీరు కరెంటు బిల్లులకు ఇతర అవసరాలకు మళ్లించి మాకు 400 కోట్లు ఇచ్చే దమ్ము ధైర్యం మీకు లేదా? ఆ డబ్బులు పై కావా? ఇలా వాడుతున్నటువంటి సమగ్ర శిక్షకు సంబంధించిన డబ్బులన్నీ ఎవడి? తెలంగాణ సమగ్ర శిక్షలో 129 మంది అమరులైతే స్పందించే సోయి మీకు లేదా? కాబట్టి గౌరవ సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరికీ నా రిక్వెస్ట్ అండి, ఎట్టి పరిస్థితుల్లో టెంట్ తీసే రోజు వస్తే అది రెగ్యులరేషన్ ఆర్డర్ టెంట్ కిందకి రావాల్సిందే. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట ఇచ్చి తీరాల్సిందే. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే ఖబర్దార్, మీరు ఏ సంఘమైనా మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించే పరిస్థితి ఉంటుంది. ఇలా కేజీబీవీ సోదరిమణులు మీకు 13 ఏళ్ళుగా పాలిచ్చేటువంటి గంగిగోవులుగా మారిండు. అలా సభ్యత్వాలు తీసుకొని 20 సంఘాలు ఇలా మా సమ్మెను ఆపే ప్రయత్నం చేస్తే ఊరుకోం. మా గేట్లు దాటి ఎవరైనా బోధన చేస్తామని ఆల్టర్నేట్ బోధన చేస్తాం. ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలు చేసిన తమను అపార్ట్మెంట్ వారు మోసం చేశారని బాధితులు తమ గోడును వెళ్లబుచ్చారు. అపార్ట్మెంట్ కు చెందిన బిల్డర్ అనుచరులతో కలిసి ప్రధాన ద్వారాన్ని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ బైపాస్ రోడ్లో గల ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఫ్లాట్లను కొనుగోలు చేసిన బాధితులను
బిల్డర్స్ నమ్మించి మోసం చేశారని నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు మాట్లాడుతూ అపార్ట్మెంట్ ముందున్న ప్రధాన ద్వారాన్ని కబ్జా చేసుకుని కొందరు రాజకీయ నాయకుల అండదండలతో బిల్డర్లు వారి అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషయంపై నగర మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటికీ కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత జిల్లా అధికారులు అపార్ట్మెంట్ వాసులు భరోసా ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో వెల్మల్ గోపి, ప్రవీణ్, అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ల యజమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ మార్ట్ దగ్గర సిగ్నల్కు కొత్త కలెక్టరేట్ సైడ్ మరగానే రోడ్డుకు ఉన్న సాయి ఆర్కేఆర్ అపార్ట్మెంట్ వాసులు మేము గత 4 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నాము. రామకిషన్ రావు ఓనర్ అని చెప్తే ఆడ బోర్డు పెడితే ఆ బోర్డును చూసి మేము ఆయన దగ్గరికి ఫ్లాట్లు కొన్నాము. మాకు ఆ మెయిన్ రోడ్డు చూపెట్టి ఫ్లాట్లు అమ్మారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఈ 4 సంవత్సరాల తర్వాత ఆ రోడ్డు మీకు ఇవ్వము, మీరు ఎంత సైడ్ నుంచి రోడ్డు నడాలా, ఈ రోడ్డు మీకు ఇవ్వము, ఈ రోడ్డు మీ పేరు మీద మీకు అగ్రిమెంట్లో లేదు, ఇది ఇవ్వమని చెప్పి 4 సంవత్సరాల నుంచి మేము అదే రోడ్డు నుంచి నడుపుతున్నాం. మా కబ్జానే ఉంది రోడ్డు. అట్లా ఒక 1 ఇయర్ గొడవ పెట్టుకుని వెళ్ళిపోతుంది. రీసెంట్గా ఏమైందంటే 10వ తారీఖు రోజు కొందరిని టీఆర్ఎస్ నాయకులను కొందరు పంపించి దౌర్జన్యంగా రోడ్డు అడ్డంగా కంచె వేసేదానికి ప్రయత్నం చేసినాం. ఆ విషయం నాకు అక్కడికి వెళ్ళి ఫోన్ రాగా నేను ఒకటి అక్కడికి వెళ్ళి ఎందుకు వేస్తారు కంచె అని అడిగితే, మీరు ఎవరు పోయి ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు మిమ్మల్ని ఎవరు పంపించారంటే రామకిషన్ రావు పంపించాడు. అంటే మా సార్ని మా నాన్నకు మాట అంటే మా సార్ను మాట అంటే నేను తండ్రి బాధ చెప్తాను, నీ సంగతి ఏంద్రా, నువ్వేనవరా, నువ్వు మా సార్ ఉంటా మాట్లాడేది రోడ్డు కట్టం వచ్చేది నువ్వేనవరా అని చెప్పేసి వాళ్ళ ప్లేస్ మాది అని మేము కొట్లాడట్లేదు సార్. వాళ్ళు ఓనర్లు కాదు అవును అని కూడా మా పాయింట్ కాదు. మా పాయింట్ ఏంటి, మీ ఓనర్గా మీ మాటల్ని నమ్మి మేము ఫ్లాట్ తీసుకున్నాం, మాకు ఆ దారి ఇచ్చేయండి, అంతకు మించి మాకేం డిమాండ్స్ లేవు. ఇంకో గేట్ చూపిస్తున్నాడు సార్, అది పెద్ద స్కూల్ ఉంది, సెంట్ పాల్స్ అని మిషనరీ స్కూల్ ఉంది. అక్కడ పిల్లలు పొద్దున్న నుంచి అసలు రోడ్డుకే స్కూల్ ఉంది. అక్కడ 4 బస్సులు నిల్చుంటాయి పొద్దున ఈవినింగ్. మేము ఏదో తొందరగా వెళ్తాం సరే, మాకు అంబులెన్స్లు కూడా అవసరం వస్తాయి. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఫ్లాట్లలో, ఏజ్ అయిన వాళ్ళకు కూడా ఉంటున్నాం అక్కడ. ఎట్లా పిల్లల్ని దాటుకొని వచ్చి రేపు పిల్లలకి ఏదైనా చిన్నగా ఏదైనా అయ్యిందనుకోండి, మాకే కదా నష్టం. మళ్ళీ ఆ రోడ్డుకి ఇన్నో అవుట్ ఒకటేసారి కాదు, ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగిపోవాలి అక్కడ. చిన్న రోడ్ ఇదేదో ల్యాండ్ కబ్జాలకి అది ఇది ఇట్లా దాన్ని చుట్టేస్తున్నారు. మా ల్యాండ్ మాకు ఇవ్వకుండా చేస్తారు. అది కాదు మా పోరాటం ఏంటి, మా కింద మాకు దారి ఇచ్చేసేయండి. మాకు ఒక కార్ అయినా అంబులెన్స్ అయినా వెళ్ళేటట్టు మాకు దారి ఇచ్చేయండి. తర్వాత మీ ప్లేస్ మీరు ఏమైనా చేసుకోండి, అది మాకు అనవసరం. మీరు బ్రోచర్ చూపిస్తున్నారు అంటే బ్రోచర్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి మేము ఇక్కడే కూర్చుంటాం, మా అపార్ట్మెంట్కి వెళ్ళి చూసినా ఏమేమి కంప్లీట్ అయ్యి ఏమేమి కంప్లీట్ అయ్యి. ఒక్కొక్క వాళ్ళ ఫ్లాట్ల ట్యాప్ లీకేజ్ ఇట్లా ముట్టుకుంటే ప్లాస్టరింగ్ అంతా వెళ్ళిపోయింది. ఏది కూడా పని స్టాండర్డ్గా లేదు. అయినా మేము అడ్జస్ట్ అయ్యి మా లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా అని మేము అక్కడ ఉంటున్నాం అంతే. కాబట్టి దీన్ని వేరేలాగా మార్చకూడదు, దయచేసి మాది అర్థం చేసుకోండి. ఇవ్వండి సార్ గోడనికి ఇట్లా. ఎందుకంటే ఇప్పటికే మీరు ఎంతమంది ఉద్యమకారులకు అన్యాయం చేస్తుండ్రో మేము మనుషులు తెలుసు, మీరు చేసిన పాపాలు మీకు అంటున్నాయనే విషయం తెలుసు. మిమ్మల్ని ప్రజలంతా దూరం చేసింది. ఇంకా ఇటువంటి అపార్ట్మెంట్లు మామూలుగా మధ్యతరగతి కుటుంబాలను అన్యాయం చేసి ఏం కట్టకపోతారు, మన బుధ మీద పెట్టుకోపోతారా? ఆలోచించుకోండి. వీళ్ళకి అన్యాయం చేయకండి, వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది ఎందుకు, ఏమవసరమయ్యా? ఈ వ్యవస్థలా మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ వీళ్ళకి వ్యతిరేకంగా పెట్టింది. 20,53 గజాలు నా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని నగేష్ అనే వ్యక్తి ఇక్కడ వచ్చి పెట్టింది. అయితే వీళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది అంటే నలుగురు పేరు మీద అది 20,53 గజాలు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. వీళ్ళకి అమ్మింది కూడా రామకిషన్ రావు గారి కొడుకు అరుణ్ గారు అమ్మిండ్రు అని చెప్పేసి వినబడ్డది. ఇంత అబద్ధపు మాటలు ఇంత ఇచ్చేసుడు అవసరమా? ఒక డాక్యుమెంట్ ఉంటే ఇప్పుడు మీరైనా కానీ ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్లు కనీసం చదువుకుంటే మనం ఎంత ఇది లేదా? ఇలా నలుగురు పేరు మీద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది.
నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉన్నది. కనీసం మీరన్నా గారు నిన్న ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాబు మీ దగ్గర 20 మీద 53 గజాల జాగుంది అంటున్నారు. మరి ఇది ఎవరి పేరు మీద ఒక డాక్యుమెంట్ అడిగినా అయిపోయింది. పాపం వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు మంచి చెడు ఇలా ఉద్యోగం చేసుకుంటారు. ఇలా మొత్తం ఇలా జీతము ఇలా కట్టయినట్టే కదా. ఇక్కడ పని చేసుకునేటోడు సెలవు పెట్టాలి, లేకపోతే వర్క్ చేసుకునేటోడు వాడు సెలవు పెట్టుకోవాలి. ఇలా 10 రూపాయలు మనం ఒక రోజు పోకపోతే మన జీతం రాకొచ్చింది. ఇలా పరిచయం చేస్తున్నారు. ఎందుకయ్యా మీ దొరసార్లకు ఇవ్వేడా మీ ముచ్చట? ఇది కరెక్టా? ఇది ధర్మమా? ఇది అన్యాయం కదా. ఇలా అన్యాయం చేస్తుంది కరెక్టా చెప్పండి. ఇప్పటికైనా కానీ వీళ్ళకి న్యాయం చేయండి. వీళ్ళకి రావాల్సిన దానిని వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మా మధ్యతరగతి కుటుంబాలు మా బీసీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదంటూ విమర్శించారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బోధిన్ పట్టణంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీలలో భాగంగా 6 గ్యారెంటీలు 66 మోసాలపై బోధిన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి అవినీతి పథంలో నడిపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ఒక పక్క రైతులను దగా చేస్తూ అదేంటిని ప్రశ్నించిన వారిని జైల్లో వేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. మొన్నటికి మొన్న గిరిజన రైతుకు సంఖ్యలు వేసి అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉందని, ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, మండల అధ్యక్షులు బాలరాజు, ఇంద్రకరణ్, గోపి, సరిన్, మనోహర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాగ్దానాలను హామీలన్నింటినీ కూడా ఇవాళ నెరవేర్చకుండా పరిపాలన దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది, మహిళా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది, యువజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే సంక్షేమం కోసం చేస్తుంది అనుకున్నాం. ఈరోజు సంక్షేమం అంటే సంక్షోభంగా మారిపోయింది. అదే రకంగా అభివృద్ధిని చేస్తుందేమో అనుకున్నాం, కానీ అభివృద్ధి అంటే ఈరోజు అవినీతిగా మారిపోయింది. కేవలం ఢిల్లీ చుట్టూ తిరగడం రేవంత్ రెడ్డి గారికి పనిపాటుగా మారిపోయింది. అంతే తప్ప పరిపాలన కొనసాగుతలేదు. ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో 6 అబద్ధాలు 66 మోసాలుగా మిగిలిపోయినాయి. సంవత్సరం పూర్తయింది. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది, మన కండ్ల ముందు కనపడతా ఉంది. రైతులను ఎంత దగా చేస్తున్నారో, ఒక గిరిజన రైతుకు ఇవాళ బేడీలేసి ఇవాళ జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితి. కనీసం గుండె నొప్పి వచ్చిన వాళ్ళకు అంబులెన్స్ మీద తీసుకొని పోయి ఎక్కడైనా సరే హాస్పిటల్ చేరుస్తారు, కానీ బేడీలేసి లాక్కొని పోతూ వీధుల పూట నడిపించుకొని పోతున్నటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక ఉగ్రవాదిని కానీ, ఒక తీవ్రవాదిని కానీ తీసుకుపోయినట్టుగా, ఒక దొంగని తీసుకుపోయినట్టుగా, ఒక క్రిమినల్ని తీసుకుపోయినట్టుగా రైతును తీసుకుపోవడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతున్నాం, రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం, యువజనుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. ఈ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలన ఏదైతుందో ఈ పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతులని ఇంకొకసారి ఆ రకంగా చేస్తే, రైతులను కనుక జైల్లో పెడితే, బేడీలు వేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రైతులను కనుక ఈ రకంగా దుర్మార్గంగా హింసించి రైతు హామీలను కనుక నెరవేర్చకపోతే రాబోయే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ప్రముఖ వైద్యులు ఎం భూమిరెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో పోటీతత్వంతో ముందుకు సాగాలని సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని మానిక్ భవన్ పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. మానిక్ భవన్, గుండారం, శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆర్చిడ్, సెయింట్ జేవియర్ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు ఎం భూమిరెడ్డి మాట్లాడుతూ కష్టపడి పట్టుదలతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పద్మ శ్రీనివాస్, గౌరీ శంకర్, ఉపాధ్యక్షులు బి వీరబ్రహ్మం, సభ్యులు గిరీష్ కుమార్, కోటగిరి చంద్రశేఖర్, గంజి రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సహాయం చేయాలన్నా చేసే ఆర్గనైజేషన్ సంస్థలను ఎన్జిఓలు అంటారు. రోటరీ జెమ్స్ కూడా దాంట్లో భాగము. ఇంకోటి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వాళ్ళు కూడా మన దగ్గర ప్రోగ్రామ్స్ చేస్తారు. మన పాఠశాల కమిటీ మెంబరు రాజశేఖర్ గారు ఈ రోటరీ జెమ్స్లో ఉండి
వివిధ రకాలైనటువంటి సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఎంపవరింగ్ గర్ల్స్ విత్ బై స్కిల్స్. ఎంపవరింగ్ అంటే తెలుసు కదా, పవర్, మీకు శక్తిని ఇవ్వడానికి, సహాయం చేయడానికి చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా గర్ల్స్కి సైకిల్స్ ఇవ్వడానికి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మన పాఠశాలకు చెందినటువంటి యశ్వితకు కూడా ఒక సైకిల్ ఇవ్వాలనుకున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా నేటి ప్రోగ్రాంకు మన పాఠశాలకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథి రొటేరియన్ శ్రీ గౌరవ డాక్టర్ భూమారెడ్డి గారికి మా పాఠశాల తరఫున వెల్కమ్ చెప్తున్నాను. తెలంగాణ పిల్లలందరూ చదువుకోవాలంటే ఒకటి సమయం కావాలి. టైం ఈజ్ ఇంపార్టెంట్. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకం పట్టుకుంటారు. పుస్తకం పట్టుకున్న తర్వాత ఆలోచన ఎక్కడికి వెళ్తుందంటే క్రికెట్ మీదకి వెళ్తుంది. అవునా కదా? మరి ఈ పుస్తకాన్ని వదిలిపెట్టి క్రికెట్ చూస్తే ఏమవుతుంది? మీ బుక్ చదవలేరు. చదవకపోతే ఏమవుతుంది? సమయం అంతా నశించిపోతుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు ఒక సిగ్నల్ దగ్గర ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్న విద్యార్థులు పక్క పక్కకు నిలబడితే ఒకరు పక్కన డాక్టర్ లాగా కనబడతారు, మరి ఒకరు అటెండర్ లాగా కనబడతారు. ఎందుకు? ఇప్పుడు చదువుకోవడానికి మీరు వేరే మీ మనస్సును వేరే దగ్గర కేంద్రీకరించున్నారు కాబట్టి సమయం లేక మరి మీరు అటెండర్ అయ్యారు, సార్ డాక్టర్ అయ్యారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చదువు చదువు చదువు. మీరు ఒక 5 ఏళ్ళు కష్టపడితే మీరు అభివృద్ధి చదివి మరి ఎన్నో మరి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ కలాం గారు మీరు గుర్తుంచుకోవాలి. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు రామేశ్వరం గ్రామంలో మరి వాళ్ళ అమ్మ ఏమీ లేదు వాళ్ళ ఇంట్లో, మరి ఒక చిన్న లైట్ కింద కూర్చొని 2 రొట్టెలు చేస్తే ఆ రొట్టెలు తిని మరి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. మారిని గుర్తుంచుకొని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. సమస్యల సాధనకు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలంగాణ రైతు సంఘం నాయకులు పల్లపు వెంకటేష్ తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 16, 17 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిఐటియు నాయకులు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ శుక్రవారం ఆర్మూర్ మండల విద్యాధికారికి ధర్నా విషయంపై వినతి పత్రం అందించారు. ఈ నెల 16, 17 తేదీలలో జరిగే కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనం అందించబోమన్నారు. ఈ విషయం హెడ్ మాస్టర్లు గమనించాలని కోరారు. కనీస వేతనం 10,000 ఇవ్వాలని, గ్యాస్ సబ్సిడీ అందించాలని, ప్రభుత్వమే సరుకులు అందించాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని, కాటన్ దుస్తులు డ్రెస్ కోడ్ కింద అందించాలని డిమాండ్ చేశారు. వీరికి తెలంగాణ రైతు సంఘం నాయకులు పల్లపు వెంకటేష్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాత, నర్సుబాయి, గుండెటి శంకర్, దేవమణి, స్వరూప, భూలక్ష్మి, సత్యమ్మ, పద్మ, భవిత, జయ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. కనీసం అసెంబ్లీలోనైనా ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం కాంగ్రెస్ చేసిందో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, అదే మాదిరిగా మరి ఈరోజు గ్యాసు సబ్సిడీ ఇవ్వాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, వాటితో పాటు నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తే వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా యథావిధిగా వంట చేసి ఫిక్స్డ్ వేతనం ఏదైతే ప్రభుత్వం 10,000 ఇస్తానని చెప్పేసి చెప్పిందో ఆ రకంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు ఆర్మూరు ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పిల్లల యొక్క తల్లిదండ్రులు, హెడ్ మాస్టర్లు, సార్లు అందరూ సహకరించి 16వ తారీఖు నాడు సోమవారం కలెక్టరేట్ ధర్నా కార్యక్రమానికి వెళ్తున్నందువలన పిల్లలకి వంట చేయడం కుదరదు కాబట్టి ఆ రోజు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరూ కూడా నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి తరలి రావాలని చెప్పేసి, అదే మాదిరిగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే మధ్యాహ్న భోజన ఏజెన్సీల మీద అనేక వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ వేధింపులను మానుకోవాలి. ప్రతి ఒక్కరూ
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఆ జిల్లా కలెక్టర్ వరకు మధ్యాహ్న భోజన ఏజెన్సీలని బాగా దోషులుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. ప్రభుత్వం ఏదున్నా నాణ్యమైనటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తే అదే మాదిరిగా వంట పాత్రలు కూడా ఇస్తున్నామని చెప్పేసి బడ్జెట్ కేటాయించినామని చెప్పేసి పేపర్లకి పరిమితమైంది. కానీ ఈరోజు ఇప్పటికీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా వంట శుభ్రత, అక్కడ పరిసరాలను మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకొని చేతులు అన్నీ కూడా నీట్గా ఉండి ఈరోజు పిల్లలు మా పిల్లలుగా భావించి ఈరోజు వంట చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగితే అది మొత్తం మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరి మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి నాణ్యమైనటువంటి బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయాలని, ఎలాంటి పొరుగులు లేకుండా చూడాలని చెప్పేసి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 26వ తారీఖు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాసంగి సాగు కోసం నిజాం సాగర్ నీటి విడుదల, సంక్రాంతి నుండి రైతు భరోసా అందిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ. కాంగ్రెస్ పాలనలో తగ్గిన పండగల ప్రాముఖ్యత, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడేలా నడుచుకోవాలన్న ఎమ్మెల్సీ కవిత. జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన, పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల సూచన. రెంజల్లో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నం, ఉద్రిక్త పరిస్థితుల మధ్య గ్రామం. హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్, ఎన్నికల హామీలు ఏమయ్యాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.